సాక్షిగా మహిళా రిజర్వేషన్ బిల్లు ముసుగులో దేశాన్ని విచ్ఛిన్నం చేసే, దేశంలో అంతరాలను పెంచే డీలిమిటేషన్ బిల్లును భారతీయ జనతా పార్టీ సారథ్యంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం, దానికి దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఈశాన్య రాష్ట్రాలు, పంజాబ్ లాంటి రాష్ట్రాలు మూకుమ్మడిగా ఎదుర్కొని ఆ దేశ వ్యతిరేక 131వ అమెండ్మెంట్ బిల్లును ఓడించడం అనేది అందరం కూడా చూసినాం. వాస్తవంగా మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లోనే సెప్టెంబర్ మాసంలో ఏకగ్రీవంగా పాస్ చేయించుకోవడం జరిగింది. అప్పుడు కూడా కాంగ్రెస్ కానీ మిగతా మిత్రపక్షాలు కావచ్చు 2029లోనే ఎందుకు ఈ బిల్లు అమలు చేయకూడదు అని చెప్తే, సెన్సస్ కావాలి, దాని తర్వాత డీలిమిటేషన్ కమిషన్ ఏర్పడుతుంది, ఆ కమిషన్ రిపోర్టుకు టైం పడుతుంది కాబట్టి మనకు సమయం లేదు, 2034కు మనం మహిళా బిల్లును అమలు పరుచుకుందాం అన్నందుకు ఎట్టి పరిస్థితుల్లో బిల్లు పాస్ కావాలి అన్న ఆలోచనతోటి నిరసనల మధ్యలోనే అండర్ ప్రొటెస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, మిగతా పార్టీలు ఆ బిల్లును పాస్ చేయించడం జరిగింది. ఇప్పుడు ఎలక్షన్ నేపథ్యంలో ప్రధానమైన పార్టీలు దక్షిణాది రాష్ట్రంలో కావచ్చు, ఈశాన్య భారతంలో కావచ్చు, ఎలక్షన్లో ఉన్నప్పుడు హడావిడిగా ఈ బిల్లు తీసుకొచ్చి దానికి డీలిమిటేషన్ జత చేసి మహిళా బిల్లును పాస్ చేయాలని చెప్పి ఒక కుట్రపూరితమైన విధానం భారతీయ జనతా పార్టీ అవలంబించింది. తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికలు గెలవడం కోసం, బెంగాల్లో ఎన్నికలు గెలవడం కోసం, అలాగే బిల్లు ఒకవేళ వీగిపోతే కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాల మీద దుమ్మెత్తి పోసి మహిళల ఓట్లను సంపాదించుకోవాలి భవిష్యత్తులో అన్నాక కుట్రపూరితమైన, దురుద్దేశపూరితమైన ఆలోచనతోటి తీసుకొస్తున్న బిల్లు కాబట్టే మొత్తం ప్రతిపక్షం ఏకమైపోయి దక్షిణాది రాష్ట్రాల మనోభావాలను అర్థం చేసుకొని, ఈశాన్య రాష్ట్రాల మనోభావాలను అర్థం చేసుకొని, పంజాబ్ లాంటి రాష్ట్రాల మనోభావాలను అర్థం చేసుకొని ఈ బిల్లు పాస్ అయితే మరణశాసనమే భారతదేశ ఐక్యతకు అని చెప్పి భావించి ఆ బిల్లును ఓడించడం జరిగింది. ఆ బిల్లు ముసుగులో ఏదైతే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర తర్వాత అయితే కాంగ్రెస్ పార్టీ డాక్టరీని తయారు చేసుకున్నదో, ఏ జనాభాకు ఎంత జనాభానో అంత వాటా రాజకీయంగా ఇవ్వాలి అని చెప్పి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కంటే ముందు 42% బీసీలకు వాటా ఇవ్వాలి రాజకీయ పరంగా అన్న ఆలోచన, దానికోసం కులగణన చేయడం, చట్టబద్ధంగా జ్యుడిషియల్ కమిషన్ వేసి మరి కులగణన చేసి ఆ గణాంకాలను ప్రజల ముందుకు పెట్టి అసెంబ్లీలో తీర్మానం చేయించి పార్లమెంటుకు, రాష్ట్రపతికి పంపి వాటి కేంద్ర ప్రభుత్వం ద్వారా బీసీ రిజర్వేషన్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ విధానంగా తెలంగాణ రాష్ట్రంలో మేము అమలు చేస్తూ ఉంటే, దాన్ని అడ్డుగా నిలిచి కనీసం రాష్ట్రపతి దగ్గరికి అపాయింట్మెంట్ కూడా ఇప్పించలేని స్థితిలో, అపాయింట్మెంట్ను అడ్డుకునే పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఉన్నదన్న విషయం కూడా మీరందరూ కూడా గమనించాలి. డీలిమిటేషన్ ఒకవేళ జరిగినుంటే మళ్ళీ 25 సంవత్సరాల దాకా, ఆ తర్వాత మరో 25 సంవత్సరాల దాకా బ్యాక్వర్డ్ క్లాసెస్కు చట్టసభలో రిజర్వేషన్ అనే అంశం తెరమరుగున పడిపోయేది. అందుకే కాంగ్రెస్ పార్టీ, మిగతా మిత్రపక్షాలు అందరూ కలిసి ఈరోజు బీసీలకు రాజ్యాధికారంలో వాటా అనే దాన్ని సజీవంగా ఉంచగలిగినాం. మహిళా బిల్లు ఓడగొట్టి ఈరోజు కేంద్రానికి ఒక హెచ్చరిక చేసినాం. మీరు రాజకీయం చేయదలుచుకుంటే దానికి భారతదేశ ప్రజలు ఒప్పుకోరు, మీరు నిజాయితీగా మహిళా బిల్లును తీసుకురండి, ఉన్న 543 సీట్లలో 33% ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం, మీరు బిల్లు పెట్టండి, ఒక్క రోజు లోపల మేము పాస్ చేస్తామని చెప్పి ప్రియాంక గాంధీ గారు చెప్పడం జరిగింది, ఖర్గే గారు చెప్పడం జరిగింది, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. వాటన్నిటినీ పక్కన పెట్టి ఈరోజు దేశ ప్రజల దృష్టిలో కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు మహిళల కించపరిచిండ్రు, అవమానపరిచిండ్రు అన్న రీతిలో దుష్ప్రచారం ఏదైతే చేస్తున్నారో వాటిని తిప్పికొట్టడానికి, అలాగే బీసీ రిజర్వేషన్ల కోసం మరొక ఉద్యమాన్ని నిర్మాణం చేయడానికి మా కాంగ్రెస్ పార్టీ ఏదైతే కంకణం కట్టుకున్నదో పార్లమెంటు ద్వారా అయినా సరే రాబోయే రోజుల్లో 42% రాజకీయ వాటా
బడుగు బలైన వర్గాలకు ఇవ్వాలన్న సందేశాన్ని, బీజేపీ చేస్తున్న ద్రోహాన్ని, బీజేపీ వెనకన దాగి దీని గురించి మాట్లాడని బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ద్రోహాన్ని ప్రజల్లో ఎండగట్టడానికి మొట్టమొదటిసారిగా మహబూబ్ నగర్ వేదికగా అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి హైదరాబాద్లోని పెద్దలందరినీ కూడా బీసీ సంఘాల నాయకులు కావచ్చు, తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, తర్వాత సమాజ శ్రేయస్సు కోరేవారు, మేధావులు అందరినీ కూడా పిలిచి మహబూబ్ నగర్ నుంచే సమరశంఖం మోగిస్తూ ఉన్నాం. ఇది ఒక్క మహబూబ్ నగర్ జిల్లాతో ఆగిపోదు. ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేస్తూ వాట్సాప్లలో, యూట్యూబ్ ఛానళ్లలో, వాళ్ళ అనుకూల హిందీ, ఇంగ్లీష్, ప్రాంతీయ భాషల మీడియాలో ఏదైతే దుష్ప్రచారం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉందో, ఏదైతే దుష్ప్రచారం నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉన్నారో వాటిని తిప్పికొట్టి ప్రజలకు అసలు మర్మమేంది, దీనిలో దాగి ఉన్న నిజాలేంది అనేది తేటతెల్లంగా చెప్పడానికి ఈరోజు మహబూబ్ నగర్లో ఈ అఖిలపక్ష రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటివే అన్ని జిల్లాలో కూడా ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళని కోరుతా ఉన్నా. తెలంగాణ సమాఖ్య పేరుతోటి పెద్దలు పాషం యాదగిరి గారు, కోదండరామ్ గారు, అలాగే జాన్ వెస్లీ సిపిఎం సెక్రటరీ గారు, అలాగే కరుణాకర్ దేశాయ్ గారు ఏదైతే దీనికి అధ్యక్షులుగా ఉన్నారో ఇంకా అనేక మంది మిత్రులు ఈరోజు మహబూబ్ నగర్లో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఇది చిన్న ప్రయత్నం మేము మొదలుపెట్టినాం. ఇది ఖచ్చితంగా తెలంగాణ అంతటా కూడా వ్యాపింపజేయడానికి, తద్వారా దేశవ్యాప్తంగా కూడా బీజేపీ కుట్రలను, నరేంద్ర మోడీ గారి కుట్రలను దేశ ప్రజల ముందుకు తీసుకురావడానికి ఇది మా ఒక ప్రయత్నం. దీనికి అందరికీ కూడా దీనికోసం మీడియా మిత్రులు, అలాగే ప్రగతిశీల వాదులు, మిగతా ప్రతిపక్ష నాయకులు, అన్ని రాజకీయ పార్టీలు అందరూ కూడా ఏకతాటిగా నిలిచి మన తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకుంటూ దక్షిణ భారతదేశానికి జరగబోతున్న నష్టాన్ని నివారిస్తూ రేపు రాబోయే డీలిమిటేషన్ ఏదైనా సరే అది తెలంగాణకు కానీ దక్షిణ భారతదేశానికి కానీ నష్టం జరగకుండా తగు సేఫ్టీస్ తోటి ఆ డీలిమిటేషన్ రావాలి. దానికి ఒక పోరాటం అవసరం. కాబట్టి మన అందరం కూడా ఐక్యంగా ఉండాల్సిన సమయం వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో మహిళా రిజర్వేషన్ బిల్ వస్తుంది. ఉన్న రూపాన ఉన్న ఫలాన పెట్టినా మాకు అభ్యంతరం లేదు. ఇప్పుడున్న పార్లమెంటు స్ట్రెంత్ ఆధారంగా పెట్టినా మేము సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేమే కాదు, ఇండియా కూటమి పక్షాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. కానీ డీలిమిటేషన్ వ్యవహారంలో ఖచ్చితంగా ఏదైతే రాజ్యాంగాన్ని సవరించాలే, 2/3 మెజారిటీ మేము డీలిమిటేషన్ ద్వారా జిమ్మిక్కులు చేసి ఉత్తరాది రాష్ట్రాల్లోని సీట్ల ద్వారా తెచ్చుకొని భవిష్యత్తులో రాజ్యాంగ సవరణలు చేసి ఈ దేశంలో ఏకపార్టీ పాలన, రాష్ట్రపతి తరహా పాలన తీసుకురావాలని చెప్పి అంతర్గతంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తుందో ఆ కుట్రను ఛేదించాల్సిన అవసరం ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకి, ప్రతి ఒక్క మేధావికి, అలాగే ఈ 4 రాష్ట్రాలు, దక్షిణాదిలోని 4 రాష్ట్రాల ప్రజలకి, రాజకీయ నాయకులకు ఉందని చెప్పి నేను మనవి చేస్తూ, అలాగే భారతీయ జనతా పార్టీలో ఉన్న ఎంపీలు కూడా వాళ్ళ అధిష్టానానికి వారు చేస్తున్న కుట్రలు వాళ్లకు నష్టం కలిగిస్తే అన్న విషయాన్ని చెప్పాల్సిందిగా కోరుకుంటూ, దీంట్లో తటస్థంగా ఉండి భారతీయ జనతా పార్టీ ముందల పెట్టి వెనక చోద్యం చూస్తున్న బీఆర్ఎస్ నాయకులకు కూడా మేము స్పష్టంగా సూచన చేయదలుచుకున్నాం. మీరు ప్రజల పక్షానికి వస్తారా, లేకుంటే భారతీయ జనతా పార్టీకి భయపడి మీకు ఏవో కేసులు అయితే జైళ్ళకు పోతారని భయంతో తానా అంటే తందానా అంటారా తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు స్పష్టంగా రాబోయే రోజుల్లో ఒకటే నినాదం, 42% బ్యాక్వర్డ్ క్లాసెస్కు రాజకీయాల్లో వాటా రావాలి. ఇది కాంగ్రెస్ నినాదం, రాహుల్ గాంధీ గారి నినాదం, మా రేవంత్ రెడ్డి గారి ఆచరణ. కాబట్టి దీనికి మేము కట్టుబడి ఉంటాం. బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంటుందా లేదా బహిరంగంగా ప్రజలకు తేల్చి చెప్పాల్సిన అవసరం ఈ రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత ఉందని చెప్పి తెలియజేస్తూ, మిత్రులకు మరొకసారి తెలంగాణ వ్యాప్తంగా దీని ఒక ఉద్యమంలాగా మనందరం కూడా తీసుకుపోదాం. ఎట్లయితే తెలంగాణ బిల్లును కేంద్రంలో పార్లమెంటులో చట్టం ద్వారా తెచ్చుకున్నామో, అలాగే ఈ 42% రిజర్వేషన్ బహుజన వర్గాలకు పార్లమెంటులో చట్టం ద్వారా బిల్లును తీసుకొచ్చి సామాజిక న్యాయాన్ని పాటించడానికి మన అందరం కూడా ఏకమై ముందుకు కదలాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.